హలో. ఓకే మాస్టర్స్. అగస్త్యేశ్వర కుటుంబ సభ్యులకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సంధ్యా సమయంలో చక్కగా అందరం ఒక చోట చేరి ఎంతో ఆనందంగా, అద్భుతంగా, ఆచరణాత్మకంగా జీవిస్తున్నాము అంటే, ఇందుకు కారణమైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి శతకోటి కృతజ్ఞతలు. అలాగే యూట్యూబ్‌లో వీక్షిస్తున్న మాస్టర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు తమ ధ్యానాన్ని సజ్జన సాంగత్యాన్ని పంచడానికి వచ్చినటువంటి మన రామిరెడ్డి సార్‌కి అగస్త్యేశ్వర కుటుంబ సభ్యుల తరపున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ చాలా యూ సార్. సంతోషం. పత్రిజీ. ముందుగా మన ఆరాధ్య జ్ఞాన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి క్లాసును మనం ప్రారంభించుకుందాం. ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. రాత్రి ఆ చెప్పినటువంటి క్లాసు మనకి జూమ్ లో వచ్చిందేమో ఒక 80 మెంబర్స్ చిల్లర వచ్చినట్టున్నారు. ఇవాళ దాదాపు ఇంచుమించు ఒక 500 మంది వ్యూస్ వచ్చినాయి యూట్యూబ్ లో కూడాను. చాలా మంది నాకు ఫోన్ చేసి వాయిస్ చాలా చక్కగా క్లారిటీ చాలా అద్భుతంగా ఉందండి అని చెప్పి ఆ వాళ్ళంతా హ్యాపీగా వాళ్ళ అభిమానం తెలియజేశారు. సో మనకి వీడియో ఇంపార్టెంట్ కదా, వాయిస్ ఇంపార్టెంట్. అందుకే నేను రాత్రి వీడియోని కూడా ఆఫ్ చేసింది. ఎనీహౌ, మరి ఈరోజు మళ్ళా కంటిన్యూ చేసుకుందాం. ఒకసారి రివ్యూ చేసుకుందాం. నేను చెప్పుకున్న విషయాలన్నింటినీ కూడా మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే, నాలో కలిగినటువంటి సందేహాలు, ప్రశ్నలు, వాటిని గురించి కూడా చెప్పుకున్నాం. అలాగే భగవంతుడి గురించి నాకున్న సందేహం ఏంటో కూడా చెప్పుకోవడం జరిగింది. మరి భగవంతుడు అంటే నా దృష్టిలో ఒక సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తే భగవంతుడు. భగవంతుడు అనే దానికన్నా ఒక దైవ శక్తి, ఒక ఎనర్జీ అనేది ఈ విశ్వంలో, యూనివర్సిటీలో ఉన్నది. ఈ ఎనర్జీని కొత్తగా సృష్టించేది కాదు, అలాగే ఉన్న ఎనర్జీని డిస్ట్రాయ్ చేసేది కూడా కాదు. అది ఎవరు సాధ్యం కాదు. కాకపోతే ఇంతకాలం ఆ శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. వన్ బై వన్ ఒక్కొక్కటి మరి జ్ఞానపరంగా మనం అందరూ కూడా ఆ శక్తిని తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఆ సృష్టికర్త మన సృష్టిని సృష్టించి సమస్త జీవరాశిని కూడా సృష్టించి ఒక అందరికీ వర్తించే ఒక ఫార్ములా, అదే కర్మ సిద్ధాంతాన్ని క్రియేట్ చేసి పెట్టడం జరిగింది అనుకున్న విషయం చెప్పుకున్నాం. మరి ఆ కర్మలు ఎన్ని రకాలు, ఆ కర్మలు ఎలా పనిచేస్తుంటాయి అనే విషయాలు కూడా చెప్పుకున్నాం. అందులో ఆగామి కర్మలు అంటే వర్తమానంలో చేసే కర్మల గురించి చెప్పుకున్నాం వివరంగా. అలాగే సంచిత కర్మలు అంటే గతంలో చేసి అనుభవించని పోగా మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి కర్మలు సంచిత కర్మలుగా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు ప్రారంధ కర్మల గురించి చెప్పుకున్నాం క్లియర్ గా. సో ప్రారంధ కర్మలు అంటే గత జన్మల్లో మనం చేసిన కర్మలు బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంటాయే, ఆ మిగిలిపోయిన కర్మల్లో నుంచి పక్వానికి వచ్చినటువంటి కర్మలు ఇవాళ ఈ జీవితంలో మరి ఈ భూమి మీదకి రావటం జరుగుతున్న విషయం మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఒక్కసారి మీకు వాయిస్ క్లారిటీగా ఉండేదానికోసంగా దీన్ని స్టాప్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ప్రారంధ కర్మలు అంటే మనం పేరైతే వింటున్నాం కానీ దాని గురించి చాలా మందికి అనుభవపరంగా తెలిసి ఉండకపోవచ్చు. అవి ఏంటంటే, జీవుడితో పాటు ప్రయాణించే సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు పక్వానికి వచ్చి పండటానికి సిద్ధంగా ఉంటాయో వీటినే ప్రారంధ కర్మలు అని అంటారు. ఈ ప్రారంధ కర్మలు అనుభవించటానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శరీరం ద్వారా ఈ లోకంలో జన్మ తీసుకుంటూ ఉంటాడు. సంచిత కర్మల్లో నుంచి ఎలాంటి ప్రారంధ కర్మలు పక్వానికి వచ్చాయో అలాంటి జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మన పెద్దలు అంటుంటారు, ఆడి పాపం పండిందిరా బాబు, లేదంటే ఆడి పంట పండింది, బాగా కలిసి వచ్చింది అనుకో, అబ్బా ఆడి పంట పండింది, లేదు వాడికి శిక్షలు పడ్డాయి అనుకో, వాడి పాపం పండిందిరా అంటూ ఉంటారు. మరి ఈ మాటలకు అర్థాలు ఇయ్యే. ఎలా అంటే, అన్ని పుణ్యకర్మలు గనక పక్వానికి వచ్చినప్పుడు
ఆగర్భల శ్రీమంతుల ఇంట్లో జన్మించి భోగభాగ్యాలతో సుఖభోగాలు అనిపిస్తూ ఉంటాడు. అలాగే అన్ని పాపకర్మలు పక్వానికి వచ్చాయనుకోండి, ఆగర్భ దరిద్రుడి ఇంట్లో పుట్టి కష్ట నష్టాలతో ఎంతో దుర్భర దారిద్ర్య జీవితాన్ని కూడా కొనసాగిస్తుంటాడు. కొన్ని పాపకర్మలు మరికొన్ని పుణ్యకర్మలు పక్వానికి వచ్చినప్పుడు కొంతకాలం బాధలు, మరికొంతకాలం సుఖభోగాలతో జీవితం కొనసాగిస్తూ ఉంటారు. ఇలా తన ప్రారంభ కర్మలు అనుభవించటం పూర్తయ్యేదాకా తన శరీరం ఉంటుంది. ఇక ఆ ప్రారంభ కర్మలు అనుభవించడం పూర్తి కాగానే ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంటాడు. ఒక్క క్షణం కూడా ఉండడు అనమాట. ఎందుకంటే ఆ ప్రారంభ కర్మ వచ్చేటప్పుడే, జన్మ తీసుకొచ్చేటప్పుడే ఫిక్స్ చేసుకొస్తాడు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ భూలోకంలో ఉండాలి అనేది కూడా. అప్పుడు దాకా చాలా మంది అంటుంటారు, దేవుడా నన్ను ఎప్పుడు తీసుకెళ్తావయ్యా, ఏదో కష్టాలు బాధలు వచ్చినాయి అనుకో, మన పెద్దలు ముసలాళ్ళు అంటా ఉంటారు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావయ్యా అని. మరి ఎంత ఏడ్చినా ఎన్ని మొక్కులు మొక్కినా ప్రయోజనం ఉంటుందా? ఆఖరికి మంచంలో ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు కూడా మరి ఎన్నో దుర్భర దారిద్ర్యాన్ని బాధని కూడా అనిపించేటువంటి చూస్తూనే ఉన్నాం మనం. సహజంగా మన ఇళ్లలో ముసలివాళ్ళు ఏమంటారంటే, ఏమైనా బాధలు కలిగిన వెంటనే, ఓ స్వామి నీకు దయలేదా, ఎన్నాళ్ళయ్యా నాకు ఈ కష్టాలు, నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళి స్వామి అనుకుంటూ దండాలు పెడుతుంటారు, అంటా ఉంటారు. కానీ ఏదైనా కానీ ముక్కులో కనుక శ్వాస ఆడక కొంత ఆయాసం పడింది అనుకోండి, శ్వాస ఆడతలేదు అనుకోండి, ఒక చిన్నాడు ఒక పెద్దాడు నాకు శ్వాస ఆడటం లేదురా, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళరా అంటూ ఒకటే గగ్గోలు పెడుతుంటారు. ఇదంతా మనకి తెలుస్తూనే ఉంటుంది. అలాగే ప్రారంభ కర్మలు పూర్తయిన తర్వాత ఆ శరీరం ఒక్క క్షణమైన నిలవదండి. ఇది ఎంత నిజమో నేను చాలా మందిని గమనించాను నా జీవితంలో. కొంతమంది ఏ దుర్వ్యసనాలు లేక పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు కూడా రాత్రి పడుకోబోయే ముందు ఎంతో చలాకీగా అందరికీ కబుర్లు చెబుతూ ఉదయానికల్లా శాస్త్రంగా నిద్రపోయేటువంటి వాళ్ళని చాలా మందిని గమనించాను. ముఖ్యంగా శివారెడ్డి అని నా బాల్య స్నేహితుడు. అతనికి 55 సంవత్సరాల వయసు, మా ఇంటి ముందే ఉంటారు. 50 సంవత్సరాల వయసులో చాలా పరిపూర్ణటువంటి ఆరోగ్యంగా కనీసం కాఫీ టీ కూడా తాగడండి. మరి రోజు నిత్యం పొలం వెళ్ళి పని చేసుకుంటూనే ఉంటూ ఉంటాడు. రాత్రిపూట చక్కగా భార్య పిల్లలతోటి భోజనాలు చేసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ ఆనందంగా గడిపారు. రాత్రి పడుకున్నాడు. ఉదయం మామూలుగా సహజంగానే 6 గంటలకి లెగుస్తాడు. భార్య లేచి ఏదో బయట ఊడ్చుకుంటూ కళ్ళాపి నీళ్లు ముగ్గులు వేసుకుంటూ ఉంటప్పుడు 6:30 అయినా ఇంకా లెగవలేదు. ఏంటబ్బా ఇంకా లెగవలేదు, సరే ఏదో మొత్తుగా పడుకున్నాడేమో అనుకుంది. 7 అయినా లెగవల. సరే ఆవిడ కేకేస్తుంది, ఏం సూర్యుడు పొద్దు పొడిచినాడు, ఇంకా మెలకు రావట్లేదా, లే లే అంటుంది. సరే అట్లాగే ముసుగుదని పడుకొని ఉన్నాడు. మళ్ళీ ఒక అర్ధగంట ఉండాక ఆవిడకి అనుమానం వచ్చి దగ్గరకు వచ్చి, ఏంటి ఎంతసేపు పడుకుంటావు, లే లే అని చెప్పి దుప్పట్లు లాగేసింది. కదలిక లేదు, అలాగే నిశ్చలంగా ఉంది. ఏంటా అని చెప్పి ఆవిడ ఆ ముఖం మీద చేయి పెట్టి చూస్తే చల్లగా అప్పటికే, అంటే ఏ అర్ధరాత్రిలో పోయింది గాలి. ఇక మామూలు శోకాలు, ఎడబొబ్బలు, ఏడుపులు ఇవన్నీ ఉంటాయి. చూడండి ఎంత చిత్రంగా ఉందో. ఎలాంటి దుర్వ్యసనాలు లేవు, మరి ఎలాంటి అనారోగ్యాలు కూడా లేవు. బ్రహ్మాండంగా చక్కగా హ్యాపీగా పని చేసుకొని కష్టపడి శరీరాన్ని కూడా చక్కగా మరి శారీరక శ్రమతోటే ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా వెళ్ళిపోయాడు. అలాగే మరొక వ్యక్తి ఉన్నాడు, వరుసగా నాకు బావే అవుతాడు. నిజంగా అతను చూస్తుంటే వైద్య శాస్త్రాన్ని తిరగరాశాడా అని కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే అతనికి 16 సంవత్సరాల వయసు నుంచి సప్త వ్యసనాలు అనేది ఉంటే ఆ సప్త వ్యసనాలు మనకు తెలిసిందే, ఇంకా అన్ని అలవర్చుకున్నాడు. ఉదయం బెడ్ కాఫీ అనేది మనం బెడ్ కాఫీ తాగుతాం కదా, అతను మందుతోనే స్టార్ట్ చేస్తాడు. అలా మొదలు పెట్టి తెల్లవారుజామున 5 గంటలకు మొదలు పెట్టుకొని అర్ధరాత్రి 1 గంట వరకు ఇక ఆ బార్ల చుట్టూ తిరుగుతూ తాగుతూ తూలుతూ ఇక ఇంటికి వస్తాడండి. ఏంటి బావా ఏంటి పని అంటే, ఎందుకు ఈ బ్రతుకు ఏంటంటే, నేను తాగట కోసమే బతుకుతున్నాను రా అంటే.
అందరూ మీకు ఏదన్నా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మందులు ఇస్తే మందులు వేసుకుంటున్నారు కదా. మరి నా జబ్బుకి మందు ఏంటంటే ఈ మందే. నా జబ్బుకి మందు ఇది లేకపోతే నేను బ్రతకలేను అంటూ చాలా నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఓసారి కొంచెం ఆయన అనీజీగా బాగా ఇబ్బంది పడుతున్నప్పుడు నేనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. నేను అనుకున్నాను ఇక్కడ డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత బాగా ఆయాసం ఊపిరితిత్తులకి దెబ్బతిని ఉంటాయిలే, తాగి తాగి తింటాడు కదా అని ఉద్దేశంతో అనుకుంటే ఆయన అంతా టెస్టులు చేసిన తర్వాత పర్లేదు, కొంచెం ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది ప్రేగుల్లో, ఈ మందులు వాడండి తగ్గుద్దని అంటే నేనన్నాను, అయ్యో డాక్టర్ గారు మీరు కనుక ఏం పర్వాలేదంటే ఆయన ఇంకా రెచ్చిపోతాడు, ఈ రకంగా దాదాపు 50 ఏళ్ళ నుంచి తాగుతూనే ఉన్నాడు, మీరు కొంచెం భయపెట్టండి, ఇంకా ఈ తాగుడు మానేసేయండి, లేకపోతే నువ్వు బ్రతకని చెప్పండి అని అన్నా. సర్లే పంపించండి అని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అడిగారు, బాబు నీకు మందు అలవాటు ఉందా అన్నాడు. ఆ ఉందండి అన్నాడు. ఎప్పటి నుంచి తాగుతున్నావు అన్నాడు. ఆ నాకు ఉందండి, దాదాపు 16 సంవత్సరాల వయసు నుంచే మొదలు పెట్టానండి నేను. ఎంత తాగుతావు అన్నాడు. నాకు తెలియదండి అన్నాడు. ఇప్పుడు ఎంత తాగావు అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఇప్పుడుగా పీపాలు అయిపోయింటాయండి, పీపాలే తాగేశానండి అన్నాడు. డాక్టర్ కూడా నవ్వేశాడు. సరే జాగ్రత్త అని ఏదో 4 మాటలు చెప్పేసి పంపించాడు అనుకోండి. అప్పుడప్పుడు కనుక ఆయాస పడుతూ బాధ ఊపిరిపోయిన సమయంలో ఇక హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అందరూ అనుకుంటారు పాపం, ఎందుకంటే భార్య లేదు, కొడుకులు కోడళ్ళే, ఇక ఇదే ఆఖరి మజిలీ నాయన, ఇంకాస్త ప్రశాంతంగా వెళ్ళిపోతాడేమో ఉద్దేశంతో అనుకుంటే అనూహ్యంగా ఆశ్చర్యంగా మళ్ళీ వారం రోజుల్లో తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి హాయ్ బావా మళ్ళీ నేను వచ్చేసాను, నా మామూలు జీవితం ప్రారంభిస్తున్నానంటాడు. ఇప్పటికి 3 ఆపరేషన్లు జరిగాయండి, మేడే ఆపరేషన్లు. 85 సంవత్సరాల వయసు. అలా తాగుతూనే ఉన్నాడు. ఈ మధ్యనే పోయాడు. మరి ఇది నా కళ్ళారా చూస్తున్న సత్యమే. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే తన ప్రారంభ కర్మలో తన ఆయుష్ను కూడా రాసుకొని వచ్చాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలాగే యాక్సిడెంట్ మరణాలు గమనిస్తే మరి ప్రారంభ కర్మలు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే ఊహించినటువంటి సంఘటన జరుగుతూ మరి క్షణాల్లోనే ప్రాణాలు వదిలేటువంటి సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరి ఈ రోజు నాకు ఒక ముఖ్యమైన సంఘటన, నా జీవితంలో జరిగిన సంఘటన ఒకటి జరిగిందండి. అది గుర్తుకొచ్చింది, నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. అదేంటంటే మరి నాకు ఎంతో అద్భుతమైన జన్మనిచ్చినటువంటి మా అమ్మగారు 2017 సంవత్సరం అక్టోబర్ 20 తేదీన తుది శ్వాస వదిలి వెళ్ళింది. 30 సంవత్సరాల క్రితమే మా నాన్నగారు, నా వయసు 30 సంవత్సరాలు సందర్భంగానే మా నాన్నగారు ఈ లోకాన్ని వచ్చి వెళ్ళారు. మరి అప్పటి నుంచి మా అమ్మతోనే అనుబంధం ఎక్కువగా ఉండేది. మా నాన్న అనారోగ్యం, అమాయకత్వం వలన కుటుంబ బాధ్యత మొత్తం కూడా మా అమ్మ మీదే పడిపోయింది. చిన్నతనం నుంచి శారీరకంగా ఎంతో కష్టపడేదండి. ఆవిడకు కోపం వస్తే ఒకే ఒక్కటి, నాతో మాట్లాడకుండా మౌనం వహించేది. అదే నాకు పెద్ద శిక్షగా అనిపించేది అనమాట. ఇక ఎప్పుడైతే ఆవిడ మాట్లాడలేదో ఇక ఆవిడ చుట్టూ తిరుగుతూ ఆ రోజల్లా బ్రతిమలాడుకుంటూ మాట్లాడించుకుంటే గాని అప్పుడు నాకు సంతోషం కలిగేది కాదు. 18 సంవత్సరాలు అయ్యప్ప మాలేసుకొని కంటిన్యూగా బ్రేక్ లేకుండా శబరిమల వెళ్ళొచ్చిందండి. 18 సంవత్సరాలు నాన్ స్టాప్ గా వెళ్ళింది. అలాగే 85 సంవత్సరాల వయసులో అప్పటి వరకు ఎవరితో ఏమీ సేవలు చేయించుకోకుండానే తన దివ్య ప్రణాళిక ప్రకారం ఈ భూలోక యాత్రను ముగించుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు నన్ను ఒక మాట అడిగేదండి, ఏంటంటే రే నేను గనక పోతే మరి నా దినం అంటే కర్మకాండ చేస్తావా అని అడుగుతూ ఉండేది. ఎందుకంటే నా 30 సంవత్సరాల క్రితం మా నాన్న పోయినప్పుడు లోకం కూడై కూస్తున్న, బంధుమిత్రులు బహిష్కరిస్తామన్నా మరి కమ్యూనిజం భావాలతో నేను ఈ ఎటువంటి కర్మకాండాలు కూడా చేయలేదండి. అది గుర్తుకొచ్చి నవ్వుతూ అడిగేది. అప్పుడు నేను అనేవాడిని, మరి నాన్నకే చేయని నేను నీకు ఎలా చేస్తానమ్మా, కానీ ఒక వినూత్న పంథాలో వినూత్నంగానే మరి నువ్వు కోరుకున్న ఆ కర్మకాండల కన్నా ఎక్కువగానే చేస్తాను అనేవాడిని. అన్నట్టుగానే
2017 సంవత్సరం నవంబర్ 1వ తేదీన మరి బంధుమిత్రులు ఆత్మబంధువుల సమక్షంలో సంస్మరణ వేడుక అనే పేరుతోటి దాదాపు వేలాది మందితో మన మానస సరోవర ధ్యానాశ్రమంలోని వినూత్నంగా ఒక కార్యక్రమం చేయడం జరిగిందండి. ఆ రోజు పిప్పల ప్రసాదరావు గారి సంగీతనాద ధ్యానం ప్రారంభించుకొని మన సీనియర్ మాస్టర్ అయినటువంటి జక్కా రాఘవరావు గారు, తెలగపూడి లక్ష్మణరావు గారు, మరెంతో మంది సీనియర్ పిడ్ మాస్టర్సే లేదు మరణం అనే సత్యాన్ని సందేశాలుగా అక్కడ చెప్పుకోవడం జరిగింది. సరే, ఇది చూసిన తర్వాత ఇక మనందరికీ తెలిసిందే, బంధుమిత్రుల్లో నిరసనలు విరసనలు. వీడికి బుద్ధి జ్ఞానం లేదు, తల్లి చచ్చిపోతే కర్మకాండలే చేయలేదు, ఏదో ధ్యానం అంటే మరి కళ్ళు మూసుకొని ధ్యానాలు చేపిస్తే కర్మకాండలు చేయకపోతే సరిపోతుందా అని చెప్పి రకరకాలటువంటి మరి నిరసన విరసన చేయటం జరిగింది. అలాగే అభినందనలు, ఆత్మ బంధువుల యొక్క అభినందనలు, ఇవన్నీ చూసి నేను సమాన స్థాయిలో దాన్ని స్వీకరించగలిగాను. ఆవిడ ప్రారంభ కర్మను అనుసరించి మరి ఈ లోకంలో తన పాత్ర నిర్వర్తించుకొని సంతోషంగా వెళ్తున్న సందర్భంగా వీడ్కోలు చెప్పటం అనే ఒక సత్యాన్ని తెలుసుకొని అక్కడ ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. మిత్రులారా, నా దృష్టిలో మరణం అన్నది జీవితానికి ఒక గొప్ప వరం అండి. తల్లి గర్భం నుంచి సమాధి వరకు శరీరం అనేక మార్పులు చెందుతూ మరణ స్థితికి చేరుకుంటుంది. కనుక మరణం అనేది దేహానికి మాత్రమే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. పంచభూతాలతో సమ్మిళితమైనటువంటి దేహం తిరిగి పంచభూతాలను కలుస్తుంది కదా. కనుక మరణం దేహానికే పరిమితమైన ఒక మహా అద్భుత సృష్టి రహస్యమేనండి. చిత్రం ఏంటంటే, మరణం తప్పని దేహం, మరణం ఎరగని ఆత్మ కలిసి ఉండటం ఒక విచిత్రమైన స్థితే. ఇది ఒక యథార్థమైన స్థితి. ఇంతకీ మేనును భరిస్తుందా లేక నేను భరిస్తుందా అన్నదే మనం బాగా అర్థం చేసుకోవాలి. సర్వేంద్రియాలకు, మనసుకు అధిష్టానమైనటువంటి మూలమైన ప్రేరకమైన నేను అనేది ఆత్మకు ఒక పర్యాయ పదమే. ఒకటి నడిచేది, మరొకటి నడిపించేది. అంటే నడిచేదంటే శరీరం, దేహం, నడిపించేదంటే ఆత్మ. నడిచేదానికి ఆగటం తప్పదు, నడిపించేదానికి నడక కూడా ఉండదు. కనుక దానికి ఆగటం అంటూ అసలు తెలియదు. కర్మలు వాటికి సంబంధించిన అనుభవాలు ఎక్కడికక్కడే ఫలితాన్ని ఇస్తాయి అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. జన్మలన్నీ ప్రవాహాలే, ఉండవన్నీ మలుపులే. ఇలా ప్రారంభ కర్మల ద్వారా జీవితాన్ని కొనసాగించి ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ సంచిత కర్మల నుంచి పక్వానికి వచ్చినటువంటి కర్మల ద్వారా మరొక శరీరం ద్వారా జన్మ తీసుకుంటూ ఉంటారు. ఇలా పుడుతూ చస్తూ మళ్ళీ తిరిగి తల్లి గర్భం ద్వారా వస్తూ జన్మ తీసుకుంటూ పునరపి మరణం, పునరపి జననంగా జీవుడు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. ఈ విషయాన్ని ఆదిశంకరాచార్యులు గారు తమ భజగోవిందంలో చెప్పారు కదా. ఏమన్నారు? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అని చెప్పి అద్భుతంగా చెప్పారు దానికి. అలాగే మన భౌతిక జీవితంలో ఈ కర్మల ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. మరి గతంలో మనం చెప్పుకున్నాం, రంగడు అనేవాడు విజయవాడలో ఉన్నప్పుడు అనేక ఘోరాలు నేరాలు చేసి అవేమీ బయటకు రాకుండా జాగ్రత్త పడి బాగా సంచితం చేసుకొని కొన్నాళ్ళ తర్వాత ఇక అక్కడ ఉంటే ప్రమాదం అనుకోని చెప్పి తన గురించి ఎవరికి ఏమీ తెలియనటువంటి మరి ముంబై వచ్చాడు సంగతి మనం చెప్పుకున్నాం కదా. ఇంతలో అతని కర్మకాలి అది పాపం పండి అతను చేసినటువంటి సంచిత కర్మ, అనేక కర్మలు ఉన్నాయి కదా సంచిత కర్మలు, వాటిలో ఒక సంచిత కర్మ ఫలం పండించి అతను హత్యల్లో ఒక మర్డర్ కేసు కూడా బయటకు వచ్చింది. హత్యలు చేసిన దాంట్లో విచారణ చేశారు. ఎవరా అని విచారించినప్పుడు
ఇంకా పలానా రంగడు అన్న సంగతి నిర్ధారణ చేసుకున్నారు. ఎక్కడున్నాడు ఏంటి అని అంటే ఎంక్వైరీ చేసినప్పుడు పోలీసులు అతను ముంబైలో ఉన్నట్లుగా తెలుసుకొని అక్కడికి వెళ్ళి అతను అరెస్ట్ చేసి ఎంత లాజిక్ mente ఎన్ని రకాలు చెప్పినా బలవంతంగా తీసుకొచ్చి జైల్లో వేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రంగడు విజయవాడలో ఉన్నప్పుడు చేసిన నేరాలన్నీ ఏమిటంటే అండి ఆగామి కర్మలు. అంటే ఆ రోజు ఆగామి కర్మలుగా చేశాడు. ఈ ఆగామి కర్మలు అనుభవించకుండా జాగ్రత్త పడి సంచితం చేసుకున్నాడు. అంటే ప్లాంట్ గా పకడ్బందీగా చేసుకొని ఆ ఆగామి కర్మలు అది అనుభవించకుండా సంచితం చేసేసుకున్నాడు, సంచిలో పడేసుకున్నాడు. విజయవాడలో సంపాదించినటువంటి ఆస్తులన్నీ వదిలేసిన తన సంచిత కర్మలన్నీ ఒక పెద్ద మూట కట్టుకొని తనతో పాటే ముంబైకి వచ్చిన సంగతి మనందరికీ అర్థమవుతుంది. మరి ఈ సంచిత కర్మలో నుంచి ఒక మర్డర్ కేసు పక్వానికి వచ్చి అతని పాపం పండి అరెస్ట్ అయి ప్రస్తుతం జైలు జీవితం కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం జైలు జీవితం ఏంటండి కర్మ? అతని ప్రారంధ కర్మ ద్వారా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. ఈ ప్రారంధ కర్మ ఫలితం ద్వారా 5 సంవత్సరాలు అనుభవించి, అంటే జైలు శిక్ష ఏం చేశాడు, 5 సంవత్సరాలు వేసాడు జడ్జి గారు. ఈ 5 సంవత్సరాలు జైలు శిక్ష అక్కడే అనుభవించేసి మళ్ళీ బయటికి 5 సంవత్సరాలు పూర్తి కాగానే బయటకు వచ్చాడు. బయటకు రాగానే మళ్ళీ వాడి పాపం పండి మళ్ళీ సంచిత కర్మలు గతంలో చాలా చేశాడు కదా, కర్మలు సంచిలో వేశాడు కదా, ఆ సంచిత కర్మలో నుంచి మరొక నేరం రుజువై మళ్ళీ జైలుకి పోవటం జరుగుతుంది. అది అనుభవించి బయటకు రాగానే మరొక సంచిత కర్మ, ఇలా జైలు జీవితం అనుభవించటం, బయటకు రావటం, మళ్ళీ జైలుకి పోవటం. అంటే పునరపి శిక్ష పునరపి విడుదలగా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ జైలు జీవితం కూడా తన గతంలో చేసిన కర్మల్లో ఎటువంటి కర్మ నేరంగా రుజువు కాబడిందో ఆ విధంగానే జైలులో జీవితం కూడా కొనసాగుతుంది. ఇప్పుడు జైల్లో వేశాడు, జైల్లో అతను ఉన్నంత 5 సంవత్సరాల పాటు ప్రారంభ కర్మ, కానీ అతను ప్రతిరోజు కర్మ చేస్తున్నాడు కదా, అవన్నీ ఆగామి కర్మలు అన్నమాట. మరి ఆ జైల్లో అనేక మంది అనేక రకాలుగా శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. దొంగతనానికి, మోసానికి, కొట్టినందుకని, తిట్టినందుకని, లంచగొండికి, మానభంగాలకి, మర్డర్లకి, అలాగే స్వాతంత్ర సమరయోధులకి, రాజకీయ నాయకులకు, ఇలా ఎలాంటి నేరం ద్వారా అతను శిక్ష పడితే ఆ విధంగా అక్కడ జైలు జీవితం అనిపించాల్సింది. ఇక ఎంత ప్రాధాయపడినా, అరిచినా, ఏడ్చినా ఈ శిక్షకు ముందు ఒక క్షణం కూడా వదలరండి. ఏమండి, 4 సంవత్సరాల 364 రోజులు చేశాను, ఒక్క రోజే కదండి, ఒక్క రోజు నుండి ముందు వదలండి అంటే వదులుతాడండి వాడు? ఏమి లేదు నాయన, ఖచ్చితంగా ఆ ఒక్క రోజు కూడా ఉండాలంటే. సరే, 5 సంవత్సరాల శిక్ష పూర్తయింది. బాబు నీకు అయిపోయింది, నీ శిక్ష అయిపోయింది, నువ్వు విడుదల అవుతున్నావు, వెళ్ళిపోమంటే, లేదండి నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది, ఏమి కష్టపడకుండా చక్కగా 3 పూట్ల ముమ్మాట్లు భోజనాలు పెడుతున్నారు, ఉండటానికి ఉంది, నేను బయటికి పోయిన కాడి నుంచి చాలా రిస్క్ పడాలి, లేదు నేను ఇక్కడే ఉంటానంటే ఉంచుతాడా? లేదు నాయన, అదే 1 గంట కూడా ఉండటానికి లేదు, బయటికి వెళ్ళాల్సిందేని అంటాడు. అంటే ఖైదీకి శిక్ష కాలం ఎంతో, మరి మన జీవుడికి ఆయుష్ కూడా అంతేనని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ జైల్లో ఉన్నప్పుడు ఊరికే ఉంచరు కదండి, ఆ శిక్షకు తగిన విధంగా వాళ్ళ చేత పనులు కూడా చేయిస్తుంటారు. మరి ఆ జైల్లో ఉన్నప్పుడు అతను చేసే కర్మలన్నీ ఏం కర్మలు? అవి ఆగామి కర్మలు. ఆగామి కర్మలు అంటే మనం ప్రస్తుతం చేసిన కర్మలను ఆగామి కర్మలు అనమాట. అంటే ఇప్పుడు ఏమనుకోవాలంటే అతని ప్రస్తుత జీవితం 2 కర్మల ఫలితాలను బట్టి కొనసాగుతూ ఉంటుంది. ఒకటి ప్రారంధ కర్మల ఫలితం, అంటే 5 సంవత్సరాలు జైలు జీవితం ఉండేదేమో ప్రారంధ కర్మల ఫలితం. అలా ఈ 5 సంవత్సరాల పాటు ప్రతినిత్యం రోజు చేసే కర్మలు ఉంటాయే, ఇవి ఆగామి కర్మల ఫలితం. ఇలా 2 కర్మల ఫలితం ద్వారా అతను జైల్లో జీవిస్తూనే ఉంటుంటాడు. అలాగే మనందరం కూడా ప్రస్తుతం జన్మలో 2 రకాల కర్మల ద్వారానే జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఒకటి ప్రారంధ కర్మ ఫలితం, రెండోది ఆగామి కర్మ ఫలితం. ఈ 2 కర్మల ఫలితం ద్వారా ప్రస్తుతం మన జన్మ కొనసాగుతూ ఉంటుందని సత్యం మనం తెలుసుకోవాలి.
ప్రస్తుతం మనం చేసిన ఆగామి కర్మల ద్వారా ఫలితాన్ని పొందుతున్నప్పుడు, ఇప్పుడు ఆగామి కర్మల్లో ఏదైనా ఒక కర్మ చేశాం, దానికి వెంటనే ఫలితం వచ్చిందనుకోండి, చూసావా ఎంత ప్లాన్ చేశాను, ఎంత పగడ్బందీగా చేశాను, ఇవన్నీ నా యొక్క తెలివితోటి, నా ఆలోచనలతోటి సాధ్యమైంది, ఇది నా తెలివి, నా శ్రమే అని పొంగిపోతూ ఉంటాం. అలాగే మనం అనుకున్న విధంగా, కోరుకున్న విధంగా వ్యతిరేకంగా జరిగింది అనుకోండి, ఏం చేస్తాం, విధి వ్రాత, నా తలవ్రాతలే, కాలం కలిసి రాలా, నా ప్రారంభం అని సరిపెట్టుకుంటూ ఉంటాడు. చూసాడా, ఇక్కడ రెండు కర్మలు ఏ రకంగా వస్తాయో మనం చూసుకోవాల్సిందే అనమాట, గమనించాలి. యద్భావం తద్భవతి అన్నట్లు కొంతమందికి కోరుకున్నట్లుగా జీవితం కొనసాగుతుంది, మరి కొంతమందికి అన్ని వ్యతిరేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రారంధం ఆగామి కర్మల మిశ్రమ ఫలితాల వలనే ఇవి ఇలా వస్తున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అక్కడ. మరి ఆ జైల్లో ఉన్న వారందరూ కూడా ఏమనుకుంటారండి, అమ్మో ఈ జైలు జీవితానికి ఎప్పుడు విడుదలవుతాము, ఎప్పుడు మన ఇంటికి, మన స్వస్థలానికి వెళ్తాము అని ఆలోచిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కడు కూడా. ఈ జైల్లో అనిపించే బాధల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో, ఎప్పుడు విడుదలవుతామో అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అంతేగాని ఈ జైల్లో ఉండాలని ఎవడు కోరుకోడు శాశ్వతంగా. జైల్లో సమస్త సుఖాలతో, భోగాలతో అనిపిస్తున్న స్పెషల్ ఖైదీలు కూడా విడుదల కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ నాయకులకి సర్వసుఖాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మర్డర్ చేసినాడికి జైలు జీవితం, రాజకీయ నాయకుడి జైలు జీవితంలో, జైల్లో ఉన్నా కూడా వాళ్ళ సౌకర్యాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయనే సంగతి మనకు తెలుసు. మరి స్పెషల్ ఖైదీలు కూడా అన్ని భోగాలతో అనిపిస్తున్నా కూడా వాడు కూడా ఇప్పుడు విడుదల బయటికి పోదామని చూస్తూ ఉంటాడు. అలాగే మరి మనందరం కూడా ఈ చావు పుట్టుకల నుంచి విముక్తి ఎప్పుడు లభిస్తుంది, అసలు నాకు ముక్తి ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎప్పుడు కలుగుతుంది, శాశ్వతానందం ఎప్పుడు పొందుతాం అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూనే ఉంటారు. అంటే విముక్తి ఎప్పుడవుతుంది, ఈ పుట్టుక లేనప్పుడే. చాలా మంది అంటారు కదా, నాకు ఇదే చివరి జన్మ కావాలి, నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే ఇక జన్మ లేకుండా ఉండాలి అనేటువంటి ఒక భావనతోనే అంటూ ఉంటారు. ఎవరు చేసిన కర్మలు ఏ విధంగా ఉంటాయో వారికి కలిగే ఫలితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అంటే కర్మలో ఏ విధంగా మనం కర్మలు చేశామో ఆ విధమైనటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి. అనుభవించిందే కర్మ ఎన్నటికీ క్షయం కాదండి. ఎప్పుడైనా ఒక కర్మ చేశామంటే ఆ కర్మకి ఖచ్చితంగా అనుభవించాల్సిందే గాని దానంతరికి అదే రద్దు కాదు. కర్మను ఒకవైపు నుంచి మాత్రమే దర్శించేవారు శాపంగా భావిస్తారు, ఇరువైపులా దర్శించేవారు చాలా నిదానంగా, నిబ్బరంగా, హ్యాపీగా అనుభవిస్తూ ఉంటారు. అంటే అది అర్థం చేసుకునే పద్ధతిని బట్టి. మన నుదుటి వ్రాత విధాత వ్రాస్తాడు అనటం వ్యర్థం మాట. చాలా మంది ఏమంటారు, నా విధి రాత, బ్రహ్మరాత, నాకు ఏం చేస్తాం, నా కర్మ అంతేలే, ఆ రాత నాకు బ్రహ్మ ఆ రకంగా రాసి పెట్టాడులే అని చెప్పి ఉంటుంటారే, అవన్నీ తప్పుడు మాటలే. మన కర్మల ద్వారా మన నుదుటి వ్రాత మనమే రాసుకొచ్చాం. ఇదే పత్రిజీ నిక్కచ్చిగా, నిర్మమాటంగా పదే పదే చెప్తూ ఉంటాడు. ఎవరు రాశారు ఇక మరి, మన కర్మల ద్వారా మన నుదుటి వ్రాత మనమే రాసుకొచ్చాం. దీనిని వ్రాత కొలది గాని వరమీయ దైవంబు, చేత కొలది గాని వ్రాత రాదు అంటాడు యోగి వేమన. అంటే ఓ క్షణంలో చేసిన కర్మలు కొన్ని జన్మల దాకా అనిపిస్తే కానీ పోవండి అన్నమాట. చెడు పనులు చేస్తూ, చెడు పనులు నవ్వుతూ చేస్తే వాటి ఫలితాలను ఏడుస్తూ అనిపించాల్సింది. చెడు పనులు చేసేటప్పుడు ఎంత ఉంటాడు, వాడు హ్యాపీగా నవ్వుతూ చేస్తూ ఉంటాడు. కానీ ఆ కర్మ ఫలితం అనిపించేటప్పుడు ఏడుస్తూ అనిపించాల్సింది. మన శరీరాలే మన జీవిత చరిత్రలండి. వాటికి వచ్చే రోగాలే మన చర్యలను బహిర్గతం చేసే మన ఆటోబయోగ్రఫీ అనుకోవాలి. కర్మ కారణంగా వచ్చే వ్యాధులు, బాధలు ఔషధాలకు లొంగవం తేలిగ్గా. చాలా మంది చూడండి, మరి ఒకే డాక్టర్ దగ్గరికి నలుగురు పేషెంట్లు పోయారంటే ఇద్దరు పేషెంట్లకు వారం రోజుల్లో తగ్గుద్ది, మరి ఇద్దరు పేషెంట్లకి వాడికి 4 నెలలు తిరుగుతున్నా కూడా దాని విముక్తి రాదు. అంత తేలిగ్గా ఆ కర్మ కారణంగా వచ్చే వ్యాధులు ఔషధాలకి ఎటువంటి లొంగవని చెప్తూ ఉంటారు.
కర్మల వల్లే మనుషులు జన్మిస్తారు, కర్మల వల్లే కష్టాల పాలవుతుంటారు, కర్మబంధం తప్పించుకోలేకనే తప్పిస్తుంటారు. జనన మరణాలు, పూర్వజన్మ కర్మలు, ఇవి జీవిని ఎప్పుడు అంటిపెట్టుకునే ఉంటాయండి. అంతే ఈ కర్మ సిద్ధాంత అనివార్యతను వేమన ఎంతో చక్కగా చెప్పాడు మన అందరికీ కూడా. ఆయన అర్థం చేసుకుంటే ఈ కర్మ గురించి చాలా అద్భుతంగా చెప్పాడండి అది. అలాగే ఈ కర్మ సిద్ధాంతం వ్యక్తులకే కాదుండోయ్, దేశాలకు, జాతులకు కూడా వర్తిస్తుంటుంది. మానవులందరికీ ఉన్నట్లే మానవ జాతికి కూడా విధివ్రాత ఉంటుంది. మనుషుల్లాగే దేశాలకు కూడా తమ విధివ్రాతలను తప్పించుకోలేమంటాడు స్వామి వివేకానంద. ప్రతి కర్త చేసిన ప్రతి క్రియకు ఈ కర్మ సిద్ధాంతం వర్తిస్తుందనేది సత్యం. కర్త క్రియ లేకపోతే అసలు కర్మే ఉండదు. దేశానికి రాజ్యాంగం వంటిదే సృష్టికి కర్మ సిద్ధాంతం అంటాడు శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి. కాబట్టి మిత్రులారా, మరి మనందరం కూడా ఈ అందరి యొక్క ఆశయం, అందరి యొక్క కోరిక ఏంటంటే ఈ చావు పుట్టుకుల నుంచి, జన్మ మరణ చక్రాలను తప్పించుకోవాలి, ఇదే చివరి జన్మ కావాలని అందరూ అనుకుంటూ ఉంటాం. మరి ఇది కావాలనుకున్నప్పుడు మనం లోతుగా కొంత అర్థం చేసుకోవాలంటే, అంటే ఈ పుట్టుక అసలు ఈ పుట్టుకలే ఉండకూడదు అనుకుంటున్నాం, ఈ చావు పుట్టుకలు ఉండకూడదు అనుకుంటాం. అసలు మరి పుట్టుక ఎందుకు వస్తుందో ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. ఈ జన్మ ఎందుకు వస్తుంది అంటే, గతంలో చెప్పుకున్నట్టు ప్రారంభ కర్మ ఫలాలను అనుభవించడానికి వస్తుందని సత్యం మనం చెప్పుకున్నాం కదా. ఒక తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్నది మరి ప్రారంభ కర్మలు అనుభవించడానికి అన్నమాట. ఈ ప్రారంభ కర్మలు కనుక లేకపోతే అసలు పుట్టుకే లేదు. అయితే ప్రారంభ కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవన్నీ మన సంచిత కర్మ నుంచే కదా. కాబట్టి ఈ ప్రారంభం లేకుండా ఉండాలంటే సంచిత కర్మలు లేకుండా చూసుకోవాలి. మరి సంచిత కర్మలు ఎలా వస్తున్నాయంటే, మన ముందు జన్మలో ఆగామి కర్మల ద్వారా కొన్ని అనుభవించగా మిగిలిపోయిన కర్మలు సంచిత కర్మలుగా వస్తూ ఉంటున్నాయి అన్న సంగతి మనం చెప్పుకున్నాం. కనుక సంచిత కర్మలు లేకుండా ఉండాలంటే ఆగామి కర్మలు చేయకుండా ఉండాలన్నమాట. అంటే అసలు కర్మలే చేయకుండా ఉండాలన్నమాట. అందుకే కదా ఇప్పుడు ఈ కర్మలు చేయటం ఎందుకు, ఈ కర్మలు చేసినప్పుడు ఆ సంచిత కర్మలకు మిగిలిపోవటం ఎందుకు, ఆ సంచిత కర్మలు ప్రారంభ కర్మగా మారటం ఎందుకు, ఇవన్నీ కాకుండా అసలు ఏమీ కర్మ చేయకుండా ఉంటే సరిపోయింది కదా అని అనుకుంటే మరి అది సాధ్యమా అంటే అది సాధ్యం కాదు. కర్మ తప్పనిసరిగా చేయాల్సింది. కర్మలు చేయకుండా ఉంటే ఎవరికీ సాధ్యం కాదు. మనం జీవిస్తున్నంత కాలం కర్మలు చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేమండి. రోజు తినాలి, తిరగాలి, వినాలి, చెప్పాలి, లేవటం, కూర్చోవటం, వ్రాయటం, నిద్రపోవటం, ఇవన్నీ కూడా కర్మలే కదా. ఇలాంటి కర్మలు చేయకుండా మరి ఎవరికైనా సాధ్యమేనా? ఏమి చేయకుండా ఊరికే కూర్చోవాలి. మరి ఊరికే ఉండటం మరి ఎంతో కష్టం కూడా. చాలా మంది ఉంటుంటారు, ఏమి చేయకుండా ఊరికే కూర్చోరాదు అంటే ఆ ఊరికి కూర్చోవటం కూడా చాలా కష్టమేనండి. మన అందరికీ అనుభవమే. బాబు రోజు నువ్వు ధ్యానం చెయ్యి, ఏ పని చేయకుండా, ఏం ఆలోచించకుండా ధ్యానం చెయ్యి, ఆలోచన స్థితిలో ఉండమంటే 2 నిమిషాలు 3 నిమిషాలు ఉండేప్పటికీ అల్లాడిపోతుంటారు. అమ్మో అమ్మో నేను ఉండలేకపోతున్నాను. దీనికి ఒక చిన్న కథ కూడా చెప్పుకున్నాను. ఓ దేవస్థానంలో ఒక సాధువు ఉన్నాడండి. ఎప్పుడు ఏకాంతంలో కళ్ళు మూసుకొని అంతర్ముఖుడై ధ్యాన స్థితిలోనే ఉండేవాడు. ఆ దేవస్థానం ఆఫీసర్ గారు పాపం చాలా సాధు స్వభావం గల వ్యక్తి, ఆధ్యాత్మిక సాధకుడు కూడా అతను కూడా. ఈ సాధువు యొక్క సాధనాన్ని గమనించి ఆయనకు రోజు ఉచిత భోజన ఏర్పాట్లు చేశాడు. సాధన చేసుకుంటున్నాడు కదా పాపం స్వామీజీ పెద్ద ఆయన, సరే ఏదో భోజనం పెడదామనే ఉద్దేశంతో ఆ భోజన ఏర్పాట్లు కూడా చేశాడు. ఆ భోజనం తింటూ ఆయన రోజు సాధన చేసుకుంటున్నాడు, కళ్ళు మూసుకొని రోజు కూర్చుంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఈ ఆఫీసర్ గారి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరో కొత్త ఆఫీసర్ వచ్చాడు. ఈయనేంటి కోడిగుడ్ల మీద ఏక లెక్క పెట్టే రకం అన్నమాట. చూశాడు ఊరికే కూర్చొని పని పాట లేకుండా సోమరితనంగా ఉండేవాడికి భోజనం పెట్టాలా,
ఇంతకన్నా వ్యర్థం ఇంకోటి ఉందా, ఇది పెద్ద దండగా అనుకొని ఆ విషయాన్ని సాధువుకి చెప్పాడు. చూడయ్యా, ఇక రేపటి నుంచి నీకేం భోజనం ఉండదు అన్నాడు. దానికి ఆ సాధువు ఏమన్నాడు, అయ్యా ఇష్టమైతే పెట్టండి, లేకపోతే లేదు, దీనికి అంత ఆర్భాటాలు ఎందుకండి, ప్రపంచానికి అంతటికి అన్నం పెట్టే ఆ 1000 చేతుల భగవంతుడు ఉండగా 2 చేతులు ఉన్నటువంటి అల్పమానవుడిని అర్థించాల్సిన పనేం లేదులే అని కొంచెం అసహనంగానే అనంగానే ఆ మాటలతో ఆఫీసర్కి వెంటనే భలే కోపం వచ్చేసింది. ఏ పని పాట లేకుండా సోమరితనంగా కూర్చునే వాడికి ఇంత కండకావరమా, అసలు ఎందుకు పెట్టాలా ఈ భోజనం అన్నాడు. దానికి ఆ సాధువు అన్నాడు, పెడితే పెట్టండి, లేకపోతే లేదు, అంతేగాని మాట మాటకు ఊరికే కూర్చునేవాడు ఊరికే కూర్చున్నాడు అంటావేంటి, అది చాలా తప్పు, అనొద్దు. ఊరికే కూర్చోవటం అంత తేలిక అనుకున్నారా, పనులు చేయటం గొప్ప కాదండోయ్, నిశ్చల స్థితిలో ఏ ఆలోచన లేకుండా కూర్చోవటం చాలా గొప్ప విషయం. ఏది కాసేపు మీరేమైనా ఆలోచన లేకుండా కూర్చుంటారా చూడండి అన్నాడు సాధు. ఆ మాటలకు ఆఫీసర్ గారికి పెద్ద పౌరుషం వచ్చింది. వెంటనే కళ్ళు మూసుకొని కూర్చున్నాడండి. 5 నిమిషాల కాల కళ్ళు మూస్తాడు తెరుస్తాడు, మూస్తాడు తెరుస్తాడు, అటు చూస్తాడు ఇటు చూస్తాడు, తల పైకెత్తాడు, కాళ్ళు దాపుతాడు, ముడుస్తాడు. ఇలా 10 నిమిషాల్లో 12 అవతారాలు ఎత్తేసాడు. మనసు అయితే చిందు దొక్కుతుంది. ఎంతో కష్టం మీద ఉండలేక ఇక అసహనంతో పాపం లేచేశాడు. అప్పుడు సాధువు అంటున్నాడు, అయ్యా ఇప్పటికైనా తెలిసిందా, ఊరికే కూర్చోవటం ఎంత కష్టమో, నేనే పని పాట లేకుండా సోమర్తనంగా కూర్చోవటం లేదండోయ్, ఊరికే కూర్చోవటం అనే గొప్ప సాధన చేస్తున్నా అన్నాడు. మరి ఈ సంఘటన గుర్తు చేసినప్పుడు చెప్తున్నప్పుడు నాకు 2008 సంవత్సరంలో మొట్టమొదటి నా అనుభవం కూడా ఒకసారి గుర్తొస్తుందండి. మరి నా భార్య బలవంతం మీద అక్కడ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి బుద్ధ పౌర్ణ ఉత్సవాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఏదైనా ఒక 500 400 మంది వస్తారనుకుంటే 5,000 మంది జనం ఇసుకిస్తారు రావటల్లా. ఏమి సౌకర్యాలు లేవు, ఉండటానికి లేదు, తినటానికి లేదు, పడుకోవటానికి లేదు. ఏం బిక్కు తినొచ్చారా బాబు ఇంత దూరం అని చెప్పనుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పత్రిజీ సాయంత్రం వేదిక మీదకి వచ్చినప్పుడు, రేపటి రోజున మనం బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే 8 గంటల నుంచి 1 గంట 5 గంటల పాటు అందరం కలిసి ధ్యానం చేస్తున్నాం అనగానే వీళ్ళు టపా 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 చప్పట్లు కొట్టేశారు. నేను అనుకున్నాను, నవ్వుకున్నా, ఏంటో గురువు చెప్తే అది తందానంటూ ఊరికి చప్పట్లు కొట్టడమే కానీ అసలు ఏమన్నా అర్థం ఉందా చెప్పిన దానికి. గంట కాదు 2 గంటలు కాదు 5 గంటలు ధ్యానం చేస్తాడా. ధ్యానం అంటే ఏమిటి, ఏమీ పని పడ్డాలకుండా ఊరికే కూర్చోవటమే. వస్తానన్న మనిషి 5 నిమిషాలు లేట్ అయితేనే అల్లాడిపోతాడు, అలాంటిది 5 గంటలంట వీళ్ళు కదలకుండా కూర్చుంటారా. చూస్తా కదా, రేపు 1 గంట ఉంటే గొప్ప, పుట్ల పురుగుల్లాగా అందరూ బయటకు వచ్చేవాళ్ళే కదని చెప్పి అనుకున్నాం. ఆ మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ చేసి ఓ పరుగులు తీస్తున్నారు లోపలికి. పరిగెత్తని మీ ఆరాటం సేపులే, మొహం అంటే 1 గంట 2 గంటలు, ఆ తర్వాత అందరు తిరిగి వచ్చేవాళ్ళే అనుకున్నాం. అలా వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఈ లోపల నాకు భయం వేసింది, అందరూ పోతే నాకు దిక్కెవర్రా బాబు, నేను ఒంటరిగాడిని అవుతాను అని చెప్పి అనుకున్నాను. సో నా అదృష్టం కొద్ది నాకు 100 మంది ఎందుకంటే ఈ భార్యలు దెబ్బ తట్టుకోలేక బలవంతంగా లాక్కొచ్చిన మొగుళ్ళు ఉంటారే, వీళ్ళందరూ తోడయ్యారు నాకు. ఏదో అఖిల భారత పూర్వముఖ సంఘానికి అధ్యక్షులాగా మరి అందరికీ అధ్యక్షుడిగా ఉండి, ఏమయ్యా నీ పరిస్థితి ఎందుకు వచ్చాను అంటే ఎవడు బాధలాడు చెప్పుకుంటూ ఉండాడు. సరే నేనన్నాను, ఏమయ్యా 5 గంటలు వీళ్ళందరూ కూర్చుని లోపలికి వెళ్ళారు ధ్యానం చేస్తా అన్నారు, నిజంగా ఎవడుంటాడు సార్ 5 గంటలని అబ్బోందా, గంట లోపల అందరూ వస్తారు చూడండి అంటారు వీళ్ళు. ఇక మేమందరం ఏదో కబుర్లు చెప్పుకుంటాం, ఆ సూప్ అంతా ద్వారం మీదే ఉందండి. ఇంకా వస్తారు ఇంకా వస్తారు ఇంకా వస్తారంటే అసలు 2 గంటలు లేదు, 3 గంటలు లేదు, 4 గంటలు, ఏదో ఒకళ్ళిద్దరు ఒకళ్ళు వస్తున్నారు కానీ అసలు వెళ్ళినాడందరూ లోపలే కూర్చుంటున్నారు. ఇదేంటి చిత్రం, ఏం జరుగుతుంది, 5 గంటలు ఎలా కూర్చుంటున్నారు, ద్వారం అటు ఉంది కావాలి, ఎటు వెళ్ళిపోతున్నారులే అనే ఉద్దేశం అనుకున్నాం. పిరమిడ్కి వెనక వైపు ద్వారం ఉందేమోలే, వెళ్ళేవాళ్ళు అటు 1 వే ట్రాఫిక్ లాగా ఉంటుందని అటు వెళ్తున్నారులే. చుట్టూ ద్వారం పిరమిడ్ చుట్టూ తిరిగి వచ్చాను.
ఎక్కడ ద్వారం లేదు. ఎంట్రన్స్ లో ఉండి 2 ఎంట్రన్స్‌లు ద్వారాలు. ఏం జరుగుతుందో చూద్దామని పోతే పత్రిజీ ఫ్లూట్ వాయిద్యాల మధ్య హోరెత్తిపోతుంది లోపల పిరమిడ్ అంతా కూడా. 5,000 మంది వినాయకుడు కూర్చున్నారు. ఆ! కొంతమంది అయితే గణాచార్యులాగా తలలు ఊపుతా ఉండారు. తల దిగుతా ఉండే అనమాట. అలా చాలా చిత్రం అనిపించింది. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు మళ్ళా చూస్తే మళ్ళా 5,000 మంది 5 గంటల సేపు మళ్ళీ ధ్యానం చేస్తున్నారు. రెండో రోజు సాయంత్రం నాకు డౌట్ వచ్చింది. ఏంటి చిత్రం? మరి ఇంతమంది ఇన్ని గంటలు ఎలా కూర్చోగలుగుతున్నారు? సంథింగ్ ఏదో ఉండుంటది. మూడో రోజు మధ్యాహ్నానికి ఈ కార్యక్రమం అయిపోతుంది అంటున్నారు కాబట్టి, మూడో రోజు ఉదయం నేను కూడా వెళ్ళి కూర్చుందాం అనే ఉద్దేశంతో మరి వెళ్ళాను. వెళ్ళి మొదటైతే ఒక అర్ధగంట సేపు నాకు మనసు పంచరంగులు చూపించింది. ఏంది అసలు ఎక్కడి నుంచి ఎటు తిప్పుతుందో, ఏమేమి గుర్తుకు తెస్తుందో అర్థం కావట్లా. ఒక్క నిమిషం కూడా మనసు నిలవట్లా. అలాగే ఎన్నో గుర్తులు, నన్ను అవమానించిన తిట్లన్నీ గుర్తుకొస్తుంటాయి. నిజంగా ఇక నాకు మెంటల్ వస్తుందా అన్న భయంతో కళ్ళు తెరుద్దామన్న గొంతులో మళ్ళీ నాలో నాలో అహాన్ని రెచ్చగొట్టి నువ్వేదో తెలుసుకోవాలని కూర్చో అన్నట్టుగా ఉంది. అలా మొండికేసి కూర్చున్నానండి. ఆ తర్వాత ఒక 2 గంటలకు ఒక ఏ ప్రయాసాలకు వచ్చిన తర్వాత చివరి గంటలో ఇక మనసు నిశ్చలమై ఏ ఆలోచనలో శూన్యస్థితికి చేరింది. ఇంక అప్పుడు మొదలైందండి ఆనంద హేళ. ఆనందం, ఆనందం. ఈ ఆనందాన్ని ఆపుకోలేక ఇక నాలో నేను పకపక నవ్వుకోవటం ప్రారంభించాను. అలా ఎంతసేపు ఆనంద సాగరంలో తేలియాడానో నాకే తెలియదు. అప్పుడు అనిపించింది, ఇంతకాలం నా అంత ఆనందంగా ఎవరూ లేరన్నటువంటి అహంతో ఉన్న నేను మరి ఈ క్షణంలో ఆనందం కాదు బ్రహ్మానందాన్ని పొందాను. పత్రిజీ చెప్పిన ధ్యానం సకల భోగకార్యమైన సత్యం ఇదే కదా అన్న విశ్వాసంతో మరి ఆనాటి నుంచి ఆధ్యాత్మిక ధ్యాన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మరి గతంలో మనం చెప్పుకున్నట్టు మనందరం కూడా ప్రతి క్షణం కర్మలు చేస్తూ ఉండాల్సిందే. అయితే ఎటువంటి కర్మలు చేయాలి? ఎటువంటి కర్మలు చేయాలంటే బంధం లేకుండా కర్మ చేయాలంటారు. అంటే ఏ కర్మ చేసినా దానికి బంధం లేకుండా చేయాలి. మరి బంధం లేకుండా ఎలా సాధ్యం అవుద్ది? అందరూ పుణ్యకర్మలు చేస్తే మనకేదో మంచి జరుగుద్ది అని చెప్పి అనుకుంటారు కదా. పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్యలు, పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్యలు అని కూడా మరి గీతలో చెప్పడం జరిగింది మహానుభావులు. 2 సంఖ్యలే. అంటే ఏ కర్మ చేసినా కర్మకి ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు పుణ్యకర్మలు చేసి మంచి కర్మలు చేస్తే వాటికి సుఖభోగాలతో అద్భుతంగా జీవితం సాగుతుందని విధంగా చెప్పుకున్నాం. పాపకర్మలు చేస్తే నీచ నికృష్ట జన్మలు తోసుకొని ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. 2 సంఖ్యలే. 2 జీవుని బంధించేవి. అందుకే పత్రిజీ అంటుంటాడు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణే పీడ్యతే అని చాలాసార్లు ఉంటుంటాడు. అంటే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అంటుంటాడు కదా. కాబట్టి కర్మలు చేయకుండా ఉండటానికి వీలుండదు. చేద్దామంటే బంధాలు అవుతాయి. ఎలా? ఇప్పుడు మనందరం కూడా ఏంటంటే ఇదే చివరి జన్మ చేసుకోవాలి. ఈ బంధం లేని కర్మలు చేయాలి అనుకున్నప్పుడు కర్మ చేయకుండా ఉండాలి సాధ్యం కాదు. మరి చేసిన ఏ కర్మ చేసినా కూడా దానికి సంఖ్యలు పడతానే ఉంది. ఎలా? చూడండి ఫ్రెండ్స్, మనకి బాగా అనుభవమే. మన పల్లెటూళ్ళలో గతంలో పాములు ఆడిచ్చేవాడు ఒకడు వస్తాడు. ఆ పాములు ఒక పామును పట్టుకొచ్చి దాన్ని ఆడిస్తూ ప్రదర్శిస్తుంటే చూసే వాళ్ళకి వినోదంగానే ఉంటుంది. సరే సంతోషంతో ఏదో అడుగుతాడు. రూపాయి, రూ. 2 ఇస్తే ఆ డబ్బులతో వాడు జీవనం గడుపుతుండేవాడు. మరి ఆ పాములేమో విష జంతువులే కదా, అవి కాటేస్తే ప్రాణాలే పోతాయి. ఎంతో ప్రమాదకరమైనవి కూడా. అలా అని భయపడి ఊరుకున్నామా, మరి వాడి జీవనం కూడా గడవదు. మరి ఏం చేయాలి? అందుకని ఏం చేస్తాడంటే అతను ఆ పాములను ఆడించేవాడు ఆ పాములు పట్టుకొని దాని కూరల్లో ఉన్న విష గ్రంథులు పీకేస్తాడు. ఇక అలా చేసినప్పుడు ఏ ప్రమాదం ఉండదు. ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు.
ఈ మధ్య మనం వాట్సాప్ లో కూడా చూస్తున్నాం, చిన్నపిల్లలు పెద్ద పెద్ద నాగబాబులతో ఎలా ఆడుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం కదా. మరి అలాగే మనం కూడా కర్మలను చేసేటప్పుడు ఈ కర్మలు మనకు బంధం కాకుండా, బంధం లేకుండా ఉండాలంటే ఆ కర్మల్లో ఫలాల పట్ల ఆశలు అనే కూరలు పీకేసి కర్మలు చేయాలి అంటాడు మహానుభావుడు. ఇప్పుడు సాధనానికి ఏ ఫలం ఉండదండి, సాధనాన్ని వాడిన వారికే ఫలం. ఇప్పుడు మనం కవిత్వం రాయాలంటే కలం అనే సాధనం కావాలి కదా. ఆ కవిత్వం రాసిన తర్వాత అది గనక బాగుండి అందరూ అభినందించిన, లేదు చెత్తగా రాస్తే దూషించిన, రాసిన కళానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ దూషణ భూషణ తిరస్కారాలని కూడా ఆ కవిత్వం రాసిన కవికే కదా. అలాగే అహంకార మమకారాలను విడిచి మనస్సును అదుపులో పెట్టుకొని ఆశలు లేకుండా కేవలం శరీరంతో కర్మలు చేసేవాడికి ఏ పాపాలు కూడా అంటవు. దీన్నే భగవద్గీతలో కర్మయోగంగా చెప్పారు. అంటే చేసే పనిని కర్మగా కాకుండా కర్మయోగంగా చేస్తే ఫలం అంటదు అని అంటారు. అజ్ఞానంతో కర్మలు చేస్తే కష్టాల పాలు కావటమే కాక జ్ఞాననిష్ట కలగదు. కర్మయోగాన్ని వదిలి జ్ఞానాన్ని పొందాలనుకోవటం పునాది లేకుండా ఇల్లు కట్టుకోవాలనుకోవటమేనండి. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే పునాది తప్పనిసరిగా ఉండాలి, పునాది లేకుండా ఇల్లు నిలబడదు కదా. కట్టిన ఇల్లు దీర్ఘకాలం నిలబడాలంటే మరి పునాది ఎంత గట్టితనం ఉండాలో మనందరికీ తెలిసిందే. అట్లాగే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కర్మయోగం ఆచరణే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం గిన్నెను శుభ్రం చేయాలంటే గిన్నెను శుభ్రం చేయకుండా అన్నం వండటానికి వీలు కాదు కదా. గిన్నె శుభ్రంగా క్లీన్ చేసి కడగాలి. అలాగే భూమిని బాగా దున్నకుండా విత్తనం నాటడానికి వీలుండదు. మరి బట్టకున్న మురికిని వదిలించకుండా బట్టకు రంగేయాలని కూడా దాని మురికిని శుభ్రంగా క్లీన్ చేయాలి. అలాగే కర్మయోగం ద్వారా మనసుకు పట్టిన వాసనలనే మురికిని వదిలించుకోవాలండి. మనస్సు వాసనలలో మురికి ఉన్నంత కాలం అసలు జ్ఞానయోగం రానే రాదు, జ్ఞానం అనేది ఉండదు. ఆ మనస్సు మురికి వాసనతో కూరిపోయినంత కాలం అసలు జ్ఞానయోగం రాదు. పూర్వకాలంలో మనందరికీ తెలుసు, నాటు వైద్యులు రోగికి మంది ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? విరోచనానికి మాత్ర ఇస్తారు ముందు. దానివల్ల శరీరం పూర్తిగా కడిగి అయిపోతుంది, మొత్తం క్లీన్ చేసేసి. ఇక అప్పుడు ఆ రోగానికి మందు ఇస్తే అది బాగా పనిచేసింది. అలాగే జ్ఞానం అనే ఔషధం కనుక బాగా పనిచేయాలంటే కర్మయోగం అంటే నిత్యం మనం చేసే కర్మల ద్వారానే సాధ్యం అన్నమాట. మరి ఎలా సాధ్యం, ఎలా చెయ్యాలి? పనస పండ్లు అమ్మేవాడు ఆ పనస పండ్లు ఒలవాలంటే జిడ్డు బాగా ఉంటది కదా. ఏం చేస్తాడు వాడు? చేతికి నూనె రాసుకొని ఆ పనస పండు కోసి తొనలు తీస్తూ ఉంటాడు. అది మెత్తగా జిడ్డు లేకుండా వస్తుంది. లేకపోతే ఆ పాల జిడ్డు చేతిని అంటుకొని గట్టిగా బంకలాగా సాగుతూ ఉంటుంది. అలాగే పాత్రకు కళాయి పూసి ఏది వాడినా చిలుము పట్టదు. మరి ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, పైన కరెంటు తీగల మీద పని చేయాలంటే ఏం చేస్తాడండి? రబ్బర్ తొడుగులు వేసుకొని ఆ కరెంటు తీగల మీద పని చేస్తూ ఉంటాడు. మనం చూస్తూనే ఉంటాం రోజు. అలాగే జ్ఞానంతో కర్మలు చేస్తే కర్మ బంధాలు అంటాడు మహానుభావుడు. కాబట్టి మిత్రులారా, మరి ఈ జీవితాన్ని చివరి జన్మగా భావించి జ్ఞానవంతంగా ఎలాంటి కర్మలు ఆచరించాలో మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. కర్మ అనేది ఒక కత్తి లాంటిదండి. కత్తితో తలలో నరుకుతాం, అలాగే కూరగాయలు కూడా తరగొచ్చు. అలాగే కర్మల ద్వారా బంధాలని కరిగించుకోవచ్చు, ముక్తిని కూడా అందుకోవచ్చు. కర్మ అనేది చాలా గొప్ప ఆయుధం. దాన్ని మూలపడేయరాదు. తెలిసి వాడుకోవాలి, తెలివిగా వాడుకోవాలండి. మరి ఇది ఎలా అంటే, ఆగామి కర్మలు చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫలితాలనిచ్చే కర్మలు చేస్తూ, ఖర్చు చేసుకుంటూ, సంచితం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆగామి కర్మలు అంటే ప్రస్తుతం ఈ జన్మలు ఇప్పుడు ప్రజెంట్ చేసే కర్మ అనుకున్నాం కదా. ఈ కర్మలన్నీ అప్పటికప్పుడు ఫలితాలను ఇచ్చి
అది ఖర్చు అయిపోవాలి కానీ సంచితం కాకూడదు, నిల్వ ఉంచుకోకూడదు. అలాగే ప్రారంభ కర్మలన్నీ అనుభవించి ఖర్చు చేసుకోవాలి. సరే, బాగానే ఉంది. ఆగామి కర్మలనేమో ప్లానింగ్ ప్రకారంగా ఎప్పటికప్పుడు ఖర్చు అయ్యేటట్టు చేసుకుంటాం. మరి సంచిత కర్మలని ప్రారంభ కర్మలన్నింటినీ కూడా అనిపించి ఖర్చు చేసుకోవాలి, ప్రారంభ కర్మలు కూడా. మరి సంచిత కర్మలు మాట ఏమిటి అంటే, గతంలో మరి అనేక జన్మల నుంచి వచ్చినటువంటి సంచిత కర్మలు ఉన్నాయిగా, పెద్ద మూట ఉంది కదా, దాని మాట ఏమిటి? ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలంటే, మరి ఇవన్నీ ఈ జన్మలో అనిపించేద్దామంటే కుదిరేది కాదు కదా. ఎందుకంటే ఇవన్నీ అనుభవించాలంటే పక్వానికి రావాలి. ఇప్పుడు సంచిత కర్మలు ఒకేసారి రావాలి అంటే పక్వానికి కావాలి. ఒక చెట్టుకు మామిడికాయలు ఒక 100 పిందెలు పడితే ఒకసారిగా పక్వానికి వస్తాయా? పక్వానికి వచ్చినప్పుడు పండే వస్తా ఉంటది కదా. అవన్నీ ఒకసారిగా పండుగ రావాలంటే కుదరదు. అలాగే అనంత కోటి జన్మల నుంచి సంచితం చేయబడిన కర్మలన్నీ ఒక్కసారిగా పక్వానికి అనిపించడానికి రావండి. పోనీ ఇప్పుడు జాగ్రత్త పడదామంటే అది కూడా వీలుగాని పని. అవన్నీ ఎన్నో జన్మల నుంచి మనతో పాటు ప్రయాణిస్తున్నవే అనే సంగతి మనకు తెలుసు. మరి ఎలా? ఏమిటి ఉపాయం? ఈ సంచిత కర్మలన్నిటినీ, జన్మ జన్మల నుంచి అనుభవించిన సంచిత కర్మలన్నిటినీ ఏం చేయాలి? ఒక్కసారిగా దగ్ధం చేసుకోవాలి. ఒక్కసారిగా దగ్ధం అయిపోవాలి. ఎలా? అదే జ్ఞానాగ్నిలో దగ్ధం చేయటం ఒక్కటే మార్గం. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని చెప్పి భగవద్గీతలో మనకి కృష్ణ భగవాన్ చెప్పిన మాట మనందరికి గుర్తొస్తుంటది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ప్రకారంగా కొత్తగా కర్మఫలాలు రాకుండా జాగ్రత్త పడుతూ, అంటే ఎప్పటికప్పుడు కర్మలను ఖర్చు చేయేటట్టుగా వాడుకుంటూ, ప్రస్తుతం అనుభవించాల్సిన వాటిని అనుభవించి ఖర్చు చేసుకుంటూ, నిల్వ ఉన్న వాటి అన్నిటిని ఒక్కసారిగా దగ్ధం చేసి జాగ్రత్త పడితే ఇక మనకి కర్మఫలాలంటూ ఉండవు. కర్మఫలాలు కనుక లేకపోతే అసలు బంధాలే ఉండవు. బంధాలు లేకపోతే జన్మలు ఉండవు. జన్మలు ఉండకపోతే బాధలు దుఃఖాలు ఉండవు. ఇదే ముక్తి, మోక్షం, దుఃఖరాహిత్యం. అదే జన్మరాహిత్యం. ఇదే శాశ్వతానందం. మరి మనందరం అందుకోవాల్సిన స్థితి కూడా ఇదే. కాబట్టి ఇలా సర్వ కర్మ బంధనాల నుంచి విముక్తి కావాలంటే మరి అందుకు గొప్ప సాధన చేయాలండి. సాధన లేనిదే ఏది సాధ్యం కానిది అంటారు. మరి సాధన అంటే అన్ని పరిస్థితులు మనం కోరుకునే విధంగా ఉంటే చేసేది కాదండి. ఇప్పుడు మనకి చాలా మంది అంటుంటారు, నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను కానీ నాకు పరిస్థితులు అనుకూలించట్లేదండి. పిల్లల గోల, ఇంట్లో రణగొణ గోల, ఇంట్లో సమస్యలు, ఏదో కారణాలు చెప్పేసేసి నాకు కుదరటం లేదండి. ఈ జీవితంలో అన్ని రకాల టెన్షన్ తోటి ఎట్లా కుదురుదండి ధ్యానం అని చెప్పి చెబుతూ ఉంటుంటారు. పాపం ఒక ఊర్లో నుండి ఒక భక్తుడు గురువు గారిని ఆశ్రయించి మంత్రోపదేశం పొంది సాధన చేయాలనుకున్నాడండి. అలాగే గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర మంత్రోపదేశం చేసి ఆయన చెప్పినట్టుగా సాధన చేద్దాం అనుకుని ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. బాగా కూర్చొని ధ్యానం చేద్దామని కళ్ళు మూసి కూర్చున్నాడు. ఇంట్లో పిల్లలు ఒకటే గోలగోల చేస్తున్నారు. ఇక ఈ గోలను భరించలేక విసుక్కుంటూ చిచ్చి దరిద్ర గోల అని పాపం పక్కనే ఒక చెట్టు ఒకటి ఉందండి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు నీడన కూర్చున్నాడు. అక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. వెంటనే ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు చాలా ఉండే కదా, ఆ పెట్టలు ఏంటంటే గోలగోలగా అరుస్తూ ఆ రెట్టలు వేయటం సాగించింది. అంతే. ఆ మహానుభావుడికి ఏకాగ్రత అస్సలు కుదరటంలా. చి ఇక్కడ లాభం లేదని చెప్పి దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో నడుము లోతులో ఒక కూర్చొని భాష పట్టేసుకొని అక్కడ ధ్యానం చేద్దామని ప్రారంభించాడు. వెంటనే ఆ నదిలో చిన్న చిన్న చేపలు ఉంటాయిగా, అది శరీరాన్ని నువ్వు పొడుస్తున్నాయి, టక 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 పొడుస్తున్నాయి. అక్కడ జపం కుదరట్లేదు. ఇక నది బయటకు వచ్చాడు. చి ఇంట్లో పిల్లల గోల, చెట్టు కింద పిట్టల గోల, నదిలో చేపల గోల. ఇక ఈ జన్మలో నాకు సాధనే కుదరదు నాయనో. ఈ పాడు జీవితాన్ని వదిలి మరొక ఉత్తమ జన్మను పొంది గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాలే అనుకుంటూ పాపం దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్ళి కట్టి పొలాలు తెచ్చి చితిపేర్చి
ఇక ఆ మంటలో దూకుదాం అనుకుని చెప్పి అదంతా చితిపెట్టి చేస్తున్నాడు. అంతలో ఇది చూశాడు ఒక పెద్ద మనిషి. వచ్చి ఏమిటయ్యా ఈ పని అని అడిగాడు. చెప్పాడు తన బాధంతా. అది విన్న పెద్ద మనిషి ఏమన్నాడంటే, చూడు నాయనా, సరే నువ్వు సస్తానంటే నేనెందుకు కాదంటాను, కానీ ఓ పని చెయ్యి, ఇక్కడికి పర్లాంగ దూరంలో ఉన్న మా ఊరుంది, నువ్వు గనక ఇప్పుడు కాలిపోయావు ఇక్కడ, ఈ దుర్గంధం అంతా మా పల్లెకి చేరుతుంది, మా అందరికి రోగాలు వస్తాయి, కనుక ఎలాగూ సచ్చేవాడి కాబట్టి ఇక్కడే ఎందుకు, కాస్త దూరంగా వెళ్ళిచావు అని చెప్పి అక్కడ నెట్టి పంపిస్తున్నాడంట. అప్పుడు అంటున్నాడంట, చిచ్చిచి పాడు లోకం, ఉండనియదు మండనియదు అని గొణుక్కుంటూ ఇంటి దారి పట్టాడు. మరి ఇటువంటి సాధన కాదండి మనకు కావాల్సింది. వేదాంత జ్ఞానాన్ని అర్థం చేసుకొని మోక్షాపేక్షతో సాధన చేయాలి. నిజమైన సాధన ద్వారా మనకు ముక్తిని మోక్షాన్ని పొందటానికి మరి సరైన మార్గం ఎవరు చూపుతారు? మరి అన్ని సాధనాలకు మార్గం చూపేది, ఆ మార్గం వెంట మనల్ని చేయి పెట్టి నడిపించేది ఏమిటో తెలుసా? మన లక్ష్యాన్ని చేర్చేది ఉపనిషత్తుల సారం, బ్రహ్మ విద్యా ప్రబోధం, యోగ శాస్త్రమైనటువంటి ఒక్క భగవద్గీత మాత్రమే. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు కూడా మనం నాన్ స్టాప్ గా చెప్పుకుంటూ వచ్చాం. దాదాపు 9:15 అయింది, ఇంకొక 15 నిమిషాలు ఉంది. మిగతాది రేపటి రోజున మనం పూర్తి చేసుకుందాం. ఇంకా దీన్ని కంటిన్యూ చేయాలంటే మరి కష్టం. అతిథి కాకుండా ఇద్దాం. రేపటి నుంచి ఏం చేద్దామంటే భగవద్గీతను ఎలా అర్థం చేసుకోవాలి, ఏం చెప్పాడు భగవద్గీతలో ఆ విషయాలు. ఫస్ట్ నుంచి కూడా నిజంగా నేను కమ్యూనిజం భావాలతో ఈ భగవద్గీతను గురించి చాలా అపోహలతో ఉండేవాడిని అండి. ఫస్ట్ లో అనుకున్నాను, చనిపోయిన శవాల దగ్గర భగవద్గీత శ్లోకాలు ఉంటుంటే ఇందుకోసమే కాపాలు ఘంటసాల గారు ఈ శ్లోకాలు గానం చేశాడా, సత్యనారాయణ దగ్గర పాటల కోసమే అనుకునేవాడిని. అలాగే మహాభారత యుద్ధం మధ్యలో శత్రు సైనికులను కాసేపు ఆగునైనా, మేమిద్దరం కాసేపు ముచ్చటించుకుంటా ఉంటూ కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకోవటం ఇంతకన్నా విడ్డూరం ఏముందా అనుకునేవాడిని. అదేవిధంగా భగవద్గీతను 3 సార్లు పారాయణం చేశానట్టు, ఎక్కడికి వెళ్ళినా సంకల్లో సంచులో పెట్టి తిరగటం, అంతా మంచి జరుగుతున్నట్టు పూజ గదిలో పెట్టి పూజించటం, ఇవన్నీ చూస్తుంటే నాలో నేను ఎంతగానో నమ్ముకునేవాడిని. మరి అందులో నిష్కామ కర్మ, వైరాగ్యం, ఆశారాహిత్యం ఇలాంటి మాటలు చెప్తుంటే అసలు ఇంతకన్నా పిచ్చి మాటలు ఉండయ్యా, ఇవి నిత్య జీవితంలో ఎవడు కూడా ఆచరించడానికి పనికిరాని పిచ్చి మాటలు అనుకొని చాలా ఏలం చేసి ఎగతాళి చేసేవాడిని. మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ భగవద్గీత గురించి నేనేం తెలుసుకున్నానో ఆ విషయాలు కూడా రేపటి రోజుని చెప్పుకుందాం. ఈ కర్మల గురించి కూడా, ఇక మరి ఈ ముక్తి మోక్షం చివరి జన్మ కావాలంటే గీతలో మహానుభావుడు ఏం చెప్పాడు, వాటిని గురించి కూడా రేపటి రోజుని ఎవరికి చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనకు చెప్పుకున్నట్టు విషయాల్లో మీకు ఇంకేమన్నా సందేహాలు, ఇంకేమైనా క్లారిటీ కావాలంటే కొన్ని ప్రశ్నల ద్వారా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా, ఎక్కడే కానీ పులి స్టాపులు కామాలు లేకోకుండా చక్కగా వివరించారు. చాలా కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కానీ సార్. చాలా మంది రాసుకుంటే బాగుంటది, పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటే. అయినా ఉంటది అనుకో, ఇది వీడియో ఉంటది, వీడియోస్ తర్వాత నేను రాసుకుంటే మీకు గుర్తుగా మీరు కంటిన్యూగా చెప్పుకుంటా పోతున్నారు కాబట్టి మేము పెన్ను బుక్ దగ్గర పెట్టుకుని రాసుకునేసరికి ఇంకొక పాయింట్ మిస్ అయిపోతున్నాం కదా సార్, అందుకని చెప్పి మరి అట్లా చెప్పుకుంటే ఒక గ్యాపులు ఇవ్వాలంటే, ఇప్పుడు తటవర్తి రాఘవరావు గారు అయితే అట్లా ప్రతి ఇలా పాయింట్ పెట్టేస్తున్నాం సార్, రాసుకోవడం దగ్గర అంటే పెట్టుకున్నాము. ఒక పాయింట్ రాసుకునే లోపు ఒక పాయింట్ మిస్ అయిపోతా ఉంది. అవునవును, ఏం పర్లా, వీడియో ఉంది కాబట్టి వీడియో పెట్టుకొని రేపు రాసుకోవచ్చు. తప్పకుండా. కోటేశ్వర హ్యాండ్ రైట్ చేశారు, అడ్మిట్ చేయండి. ఇవ్వండి సార్. కోటేశ్వర వెల్కమ్ సార్. జయహో పత్రిజీ. కోటేశ్వర అడ్మిట్ చేసుకోండి. జయహో.
జయహోపత్రి కోటేశ్వర వెల్కమ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. మనకి ఫ్లైట్ మోడ్ లో కూడా పెట్టాను, ఎక్కడ ఎవరు ఫోన్ కూడా రాలేదు, లేకపోతే ఫోన్లు భలే డిస్టర్బెన్స్ వచ్చాయి. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ టెక్నిక్ ఏంటో. ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని మనం వైఫై పెట్టుకుంటే Yes, ఆ sir. ఫోన్ కూడా రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు కదిలిస్తారు మనకి. చెప్పండి అమ్మా. చెప్పండి. సార్ ఆత్మదర్శనం అయిందా సార్? ఆత్మ దర్శనం ఎవరికి? ఒకసారి మీకే అడగండి. సార్. నాకా మీకా? మీకే సార్. కాదమ్మా, ఆత్మ దర్శనం అయిందంటే అది నేను చెప్తే నీకు అర్థం అవుద్దా? ఎవరికి వాళ్ళు స్వానుభవంగా తెలుసుకోవాలి. అదే మీరు తెలుసుకున్నారా సార్? ఆ? తెలుసుకోబట్టేగా ఈ జీవితం, తెలుసుకోబట్టేగా ఈ జీవితంలో ఇట్లా మరి ఇన్ని కర్మల గురించి తెలుసుకున్న తర్వాతనే దాన్ని ముందుకు కొనసాగిస్తూ మనకు తెలిసిన జ్ఞానాన్ని కొద్దిగా, అంటే ఇదే జ్ఞానం అంటే నాది జ్ఞానం కాదు, నాకు తెలిసిన విషయాలు చెప్పడం కోసంగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. నేను ఒకటే చెప్తాను చాలా సార్లు కూడా, అది అహము, గర్వము, అహంకారము అనుకుంటారు, కానీ నేను పదే పదే చెప్తుంటాను, ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవడూ లేదని జీవించటం లేదేమో అన్నటువంటి అహంకారంగానూ అహం అనుకుంటారు, ఆ విధంగా చెప్పుకుంటూ ఉంటాను. అంత ఆనందంగా బ్రతుకుతున్నాను నాకు. నేను కూడా అంతే సార్. ఇంకంతే, ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అది నేను కూడా ఆత్మజ్ఞానం వచ్చిందా ఇంకో జ్ఞానం వచ్చిందా అంటే లేదు. ప్రతి మనిషి జీవితాశయం ఏందంటే ఆనందంగా ఉండాలని అందరూ కోరుకునేది. ఆనందమే కదా అంతిమ లక్ష్యం. అదే ఆత్మజ్ఞానం. థ్యాంక్ యూ సార్. చాలా మందికి నీకు ఒక కూల్ చెప్తాను. నిత్య జీవితంలో చాలా సమస్యలతో పాటు ఆర్థికమైనటువంటి లావాదేవీలో ఎన్నో ఒడిదుడుకులు. మరి ఎల్లకాలం అందరికీ లాభాలే ఉండవు, ఎదురు సంఘటన జరుగుతాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అనేది వస్తాయి. నాకు ఏదన్నా ఒక్కోసారి దాదాపు నేను పసుపు వ్యాపారం పెట్టి పసుపు స్టాక్ పెట్టినప్పుడు 10 లక్షల రూపాయల లాస్ అయింది. వాస్తవంగా చాలా బాధపడాల్సింది అనమాట. ఆ స్థితిని బట్టి అప్పులు తీసుకొచ్చి చేశాం. నా దగ్గర దాన్ని ఏమంటారు, ఒక బ్రహ్మాస్త్రం ఒకటి ఉందండి. అదేమిటంటే ఏదైనా సరే మనది అనుకుంటూ పోతే మనం బాధపడాలి. మనకి ఏదైనా వచ్చిన దాంట్లో కొంత పోయినప్పుడు బాధ అవసరం లేదు కదా. ఇప్పుడు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తి 7,500 రూపాయలు, అది నా అసలు ఆస్తి. ఇక మధ్యలో వచ్చిందంతా ఇచ్చారు, అది ప్రకృతి ఇచ్చిందా లేకపోతే భగవంతుడి ఇచ్చాడా, సృష్టి ఇచ్చిందా అనేది ఎవరిచ్చారో తెలియదు, కానీ మధ్యలో నేను కష్టపడితే వచ్చింది కాదు. నేను చెప్పుకున్నాం, కష్టానికి ఫలితానికి సంబంధం లేదనే విషయంలో నా పనిది నేను చేసుకుంటా పోయాను. అలా వచ్చింది, ఆ ప్రకృతి మాతో భగవంతుడు ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో కొంత పోయింది, నా సొమ్ము నాకే ఉంది కదా, నా సొమ్ము నాకు ఉంది, వచ్చిన దాంట్లో కూడా అంతా వాళ్ళ కొంత పోయినప్పుడు నేనెందుకు బాధపడాలి అనేటువంటి ఆ లాజిక్ మెంట్తో ఎప్పుడు కూడా నిరంతరం ఇంకా అదే ఆలోచనతున్నప్పుడు అక్కడ పోయింది అనుకున్నా నాకు అక్కడ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఉంది, నా అసలు ఆస్తి ఉంది, అది అంతగాని ఎక్కువ పోలా అనే భావంతో ఉండేవాడిని. ఆ టెక్నిక్ తోటి నిరంతరం నేను ఎప్పుడు కూడా హ్యాపీ మూడ్ లోనే ఉంటూ ఉంటాను. నెక్స్ట్ ఎవరు ఇంకా మాట్లాడలేదా? ఎవరు హ్యాండ్ రైట్ చేయలేదండి. హ్యాండ్ రైట్ చేయలేదా? అందరికి తెలిసిపోయే విషయాలన్నీ. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్, మేము పిరమిడ్ దగ్గర ఉన్నాము. ఒక సార్ క్వశ్చన్ వేస్తారంట. చెప్పండి సార్. మీరు ఆగామి ఎక్కడ? కర్మల గురించి అగస్త్యేశ్వర పిరమిడ్ దగ్గర ఉన్నాం సార్ మేము. ఓకే, ఇక్కడ ఓకే, ఓకే. చెప్పండి. సార్, మీరు ఆగామి కర్మలు గురించి చెప్పినారు. ఆగామి కర్మలు ఎప్పటికప్పుడు ఫలితాన్ని ఇచ్చే విధంగా చేసుకుంటే మనకు అవి సంచిత కర్మలుగా మారవని. మనం అవును. కర్మలు చేయడానికి మనకు అధికారం ఉంది, కానీ వాటిని ఎప్పటికప్పుడు ఫలితం ఇచ్చే విధంగా చేసుకోవడం మన చేతిలో లేదు కదా సార్.
ఎందుకు లేదు? ఆగామి ఎట్లా కర్మలు ఇప్పుడు కాదండి, ఆగామి కర్మలు చేస్తుంటాం. కర్మలు చేసేటప్పుడు దానికి అది రేపు వస్తుంది మీకు క్లారిటీ. ఆగామి కర్మల్ని సంచితం లేకుండా ఎలా చేయాలనే దానికి ఇప్పుడు మీకు చెప్తే అది అర్థం కాదు. అది కొంచెం రేపు క్లారిటీగా వస్తుంది. ఆ సస్పెన్స్ కూడా ఇప్పుడు ఇప్పకూడదు. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఉంది. సంచితము లేకుండా చేయడం గురించి కాదు మీరు చెప్పింది, ఎప్పటికప్పుడు ఫలితం వచ్చే విధంగా అదే మరి చేయాలి. ఫలితం ఇప్పుడు సంచితం లేకుండా ఫలించింది ఇక అయిపోద్ది. సంచితం కాకుండా ఉండటం అంటే ఇక అది ఆగామి కర్మలు చేశాము, ఆ చేసిన కర్మ వెంటనే అప్పటికప్పుడు అనుభవించేసేయాలి. సంచితం కాకూడదుగా. మన కర్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సంచితం చేసుకుంటూ వస్తున్నాం. సంచితం కాకుండా అప్పటికప్పుడు ఇమీడియట్లీ దాన్ని అనిపించేసేట్టుగా ఆ కర్మల్ని ప్రారంభం కాకుండా సంచితం కాకుండా చేయాలన్నమాట. సంచితం కాకుండా డిజాల్వ్ చేయొచ్చు కానీ సంచితం కాకుండా ఫలితం రూపంలోకి మార్చలేము కదా. ఇక్కడే అనుభవించడం అనేది మీరు చెప్తున్నారు తాత్కాలిక, కానీ అట్లా అనుభవించకుండా డిజాల్వ్ చేయొచ్చు. మీరు చెప్పేది కర్మ చేసినాము కానీ అది బంధంగా మారకుండా చేయొచ్చు, కానీ కర్మ చేసినాము ఆ ఫలితాన్ని మళ్ళీ ఇక్కడే అనుభవించాలి సంచితం కాకుండా అనే విధంగా మీరు చెప్పారు కదా. తాత్కాలికంగా అది ఫలితము ఇక్కడనే అనుభవించేది విధంగా మీరు చెప్పినారు కదా అంటుందా. ఇప్పుడే చెప్పమంటారా? సస్పెన్స్ ఇప్పుడు చేస్తే బాగోదని నా ఉద్దేశం. మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, రేపు అడగండి. రేపు ఒక చిన్న కథ ద్వారా కూడా చెప్తాను మీకు, చిన్న స్టోరీ తోటి చక్కగా అర్థమయ్యేది చెప్తాను. మీరు అడిగిన పాయింట్ గుర్తు పెట్టుకోండి, రేపు తప్పనిసరిగా మీరు అడగండి. మీరు అడగకముందే ఈ క్లారిటీ వచ్చేస్తుంది. రేపు క్లియర్ చేసుకుందాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి 3 మాటలు చెప్తాను. కర్తృత్వాభిమానం కాకుండా కర్తవ్యత భావంతో కర్మలు చేస్తే అది మనకి సంచితం కాదు. అలాగే నిష్కామంగా ఫలాసక్తి లేకుండా కర్మ చేస్తే అది బంధం కాదు. అదే కదా లోక కళ్యాణం కోసం ఈశ్వరార్పితంగా కర్మ చేసినా అది మనకు బంధం కాదు అనేది క్లుప్తంగా చెప్పాను. అది రేపు మనకి క్లారిటీ వస్తుంది. చిన్న కథల ద్వారానే చెప్తాను. ఓకే సార్. భువనేశ్వర్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒకటి, ఇవాళ ఏదైనా మీ ప్రశ్న అడిగేటప్పుడు మీకు మీ మనసులో ఉన్న సందేహాలన్నీ ఎప్పుడు అడిగిదురు అంటే రేపు లాస్ట్ లో అడిగిదురు. కానీ కాకపోతే ఈ రోజు జరిగిన క్లాస్ గురించి విన్న తర్వాత అందులో మీకు ఏమైనా సందేహం ఉంటే దాని గురించి అడగండి. మీ మనసులో అనేక సందేహాలు ఉంటాయి, ఆ సందేహాలన్నీ కూడా రేపుతో చాలా వరకు క్లియర్ అయిపోతాయి. అప్పుడు ఇంకేదైనా డౌట్ ఉన్నప్పుడు అప్పుడు మీరు అడిగిదురు. కానీ చెప్పండి అమ్మా. అయితే సంచిత కర్మలు అంటే నాకు అర్థమైంది, చెప్తా కరెక్టా కాదా. అయితే మనము నిస్వార్థంగా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సంచిత కర్మలు పాప కర్మలు కాకుండా మరి అది వెంటనే తేలిపోతేమో అని అనిపిస్తుంది సార్. అది కరెక్టేనా? అంతే మరి, సంచితం కాకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు కర్మ చేసామంటే ఆ కర్మకి క్లియరెన్స్ అయిపోద్ది. అవును, ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా చేసే కర్మలని సంచితం కావు, అవి బంధాలు కావు. ఇప్పుడు కదమ్మా, ఒక్కటి ఏ కర్మ చేసినా సరే చెప్తున్నా ఏనండి. ఏ కర్మ చేసినా మీకు చాలా మంది సందేహం ఉంటుంది కాబట్టి, ఏ కర్మ చేసినా కర్మకు తగ్గ ఫలితం వస్తుందా? మంచి చేసినా మంచి బంగారు సంఖ్యలో, చెడు చేస్తే ఇనప సంఖ్యలు అనుకున్నాం కదా. ఎవడు ఏ కర్మ చేసినా దానికి ఖచ్చితంగా ఆ కర్మ వాడే అనుభవించాలి. అవును సార్. అవునా? అయితే ఇక్కడ ఒక పని చేద్దాం. రాము, సోము అని 2 ఉన్నారు. సోము అనేవాడు రాము మీద బాగా పగ పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. వాడి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకున్నాడు. గతంలో చాలా సార్లు వాడు వ్యాపారానికి అడ్డు వచ్చాడని చెప్పి. ఒకరోజు వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆవేశంతో వాడిని హత్య చేశాడు. ఎవరిని? రాముని హత్య చేశాడు.
వెంటనే పోలీసులు దొరికిపోయాడు. విచారణ చేసి వీడు ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపాడు కదా అనే ఉద్దేశంతో వాడు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి గారు విచారించి ఒక మనిషి నిలువున చంపేశారు కాబట్టి వీడికి మరణ శిక్ష విధించండి అన్నాడు. మరణ శిక్ష కోసం అమలు జరపడం కోసం ఒక 15 రోజులు జైల్లో పెట్టేసి చివరాఖరికి ఆ మరణ శిక్షను అమలు జరిపేటప్పుడు మరి ఆ తలారి వాడికి మెడకి ఉడిచారు పెట్టేసి అందరు చూస్తుండగానే వాడిని ఆ ఉరితాడుతోటి మరణశిక్షణ అమలు జరిపాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు రాముని నిలువున హత్య చేసినందుకే కదా శిక్ష పడింది ఈ సోముకి. మరి సోమును కూడా నిలువుని చంపేశాడు కదా తలారి. ప్రాణం ఉన్న మనిషిని వాడు చంపాడు కాబట్టి వీడి శిక్ష వేశాడు. మరి వీడు కూడా ప్రాణం ఉన్న మనిషిని తలారి కూడా శిక్ష చంపేశాడు కాబట్టి శిక్ష పడాలిగా, పడుతుందా? పడుతుంది కదా. ఇక్కడ ఎవరు చేసిన కర్మ వాడే అనుభవించాలి తప్పదని ఒక లాజిక్ ఉంది. వాడు రాముని చంపినప్పుడు వీడికి శిక్ష పడింది. ఈ సోముని చంపినప్పుడు వీడికి శిక్ష పడాలి కదా. తలారిని అడిగితే ఏమంటాడు, నాదే ఉందయా, ఇప్పుడు జడ్జి గారు అమలు శిక్ష ఏమన్నాడు, నా కర్తవ్యాన్ని నేను పాటించాను, నా ధర్మాన్ని నేను పాటించాను, కానీ నేను అక్కడ నాకేం సంబంధం లేదంటాడు. కానీ జడ్జి గారి శిక్ష ఏమయ్యా, వాడికి మరణ శిక్ష ఎందుకు వేయించేసామంటే వాడు ఆ శిక్షను అమలు జరిపే దానికోసంగా రాజ్యాంగం దాని ప్రకారం శిక్ష చేశాను కానీ నాకే సంబంధం అంటాడు. అంతే కదా. ఇలాంటి కథలు రేపు వస్తాయి చాలా ఉంటాయి. అదే నాకు ఒకటే అర్థమైంది సార్, మనం ఎప్పుడైతే నిస్వార్థంగా చేస్తామో అప్పుడు ఏ కర్మలు అంటుకోవు. ఎప్పుడైతే మనం ఆశపడుతూ ఇది రావాలి చేస్తున్నా, ఇది రావాలి, ఇది ఒకరికి అన్నం పెడుతున్నా నాకు కూడా రావాలి అనుకొని చేస్తే అది పాప కర్మగా అని నాకు అనిపించింది సార్. అది అంటే ఎందుకంటే స్వార్థంగా చేసింది కరెక్ట్ గా ఉంటది, నిస్వార్థంగా చేసింది మాత్రం అది భగవంతుడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది భగవంతుడి సేవగా భావించి చేసినప్పుడే మనకు అది ఫలితం లభిస్తదేమో అని నాకు అనిపించింది సార్. కర్మ చేయటం వరకే నీ వంతు, అది కర్మ చేయటం వరకే నీ వంతు, ఆ ఫలితాన్ని నువ్వు ఆస్వాదించబాకంటే నిస్వార్థంగా త్యాగనిరతో చేసి